రూపాయలు ఇస్తాము, నువ్వు మాకు తరఫున పని చేయని అడిగారని చెప్పని. టైం సరిగ్గా లేదు, టైం సరిపోదు. ఇప్పటికి జగన్ గారి యొక్క సంక్షేమ అభివృద్ధి అనండి, లేకపోతే సంక్షేమ పథకాలతో ఆయన ముందున్నాడు, ఈసారికి ఇంకా వదిలేసేయండి అని చెప్పననేటువంటిది కూడా మనం చూసాం. అయితే ఇవాటికి వచ్చేసరికల్లా పీకే గారు ఆ రకంగా వచ్చి మాట్లాడించడం అనేటువంటిది చంద్రబాబు గారు ప్రతి చిన్న ఇదిని కూడా తనకి మెట్టు కింద వాడుకోవటానికి ప్రయత్నం చేస్తారండి. అందులో ఆయన పక్కన ఉన్నటువంటి మిత్రులు ఆయనకు ఆ రకంగా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు మామూలుగా ఉండరు. వాళ్ళు చేతులు పట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు, ఇంకా ఏమైనా చేసైనా సరే మొత్తం మీద అవతల వ్యక్తిని అంతకు ముందు దూషించి అతని యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసి అంత చేశాం కదా అతనికి మనం మొహం చూపించగలుగుతామా అని మనం మామూలు వాళ్ళమైతే అనుకుంటాం, కానీ రాజకీయంగా మాత్రం టీడీపీ గాని ఆయన మిత్రులు గాని అనుకోరండి. ఆ రకంగానే పీకే గారి దగ్గరికి వెళ్ళారు. అసలు పీకే గారి గురించి ఆ రోజు చంద్రబాబు గారు గాని ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటిది అంతా ఇంత ఇది కాదండి. చాలా దారుణంగా మాట్లాడారు. బీహార్ ఇదని చెప్పనని మాట్లాడారు. ఆయన బీహార్ నుంచి గోండా ఇది కింద మాట్లాడారు. ఇన్ని చేసినటువంటి వాళ్ళు ఇవాళ పీకేని ఎందుకు పట్టుకుని వచ్చారు? వెరీ సింపుల్ అండి. ఇవాళ పీకే వస్తే ఏమన్నా ఆయన మాట్లాడింది గెలుస్తాడు చంద్రబాబు అంటే ఏమన్నా ప్రజలు నమ్ముతారా? లేకపోతే అట్లీస్ట్ ఏమన్నా ఒక ఓటు, ఇక్కడ 1% 2% కదా, ఒక ఓటు ఏమన్నా పక్కవాడు మనకి వేస్తారా అనేటువంటి ఇదిలో వెళ్ళారే తప్ప నిజానికి పీకే వలన కానీ ఇంకోళ్ళ వలన కానీ ఇవాళ జరిగేటువంటిది ఏమీ లేదని చెప్తాను. ఇంకొకటి చెప్తున్నాను, ఆయన అయిపోయింది. ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా లేదా పార్టీకి కానీ ఆ రకంగా కన్సల్టెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రోజుల పాటు బాగానే ఉంటుంది. ఆయన ఇవాటి రోజున ఎప్పుడైతే బీహార్ ఎడిపోయేసి ఆయన ఒక సొంత పార్టీ పెట్టుకుని ఆ పార్టీ నుంచి ఇదైపోయిన తర్వాత ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఆయన బీహార్ రాజకీయాల్లో కూడా ఫెయిల్ అవటం అనండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఓవరాల్ గా చూస్తే మాత్రం ఆయన యొక్క చరిత్ర ముగిసిపోయింది. ఇవాళ పీకే గారు వచ్చేసి అసలు ఏం చేశాడు అనేటువంటి కూడా చెప్పలేదు. ఇంకొకటి కూడా ఉందండి, ఇవాటి రోజున ఆయనకు సంబంధించినటువంటి ఐపాక్ టీమో లేకపోతే ఇంతకుముందు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా వివిధ పార్టీలలోకి పనిచేస్తూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రాబిన్ శర్మ గారు ఉన్నారంటే ఆయన తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళారు. అయితే ఒకప్పుడు అసలు కన్సల్టెంట్స్ లేకపోతే ఈ యొక్క స్ట్రాటజిస్ట్ లో మాకు అవసరమా, అసలు బాబు గారే పెద్ద స్ట్రాటజిస్ట్, అసలు ఆయన మించిన స్ట్రాటజిస్ట్ ఉంటారా అని మన పచ్చపత్రికల పైకి లేపి జాకీ లేపేస్తే ఓహో నిజమేనేమో అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన కూడా మరి పాపం అదేదో అంటారే దానికోసం అని చెప్పని ఆయన దగ్గరికి వెళ్ళారు. కానీ నేను ఒక్కటి మాత్రమే చెప్తున్నాను, పీకే అనేటువంటి అతను తెలంగాణ ఎన్నికల్లో ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చేశాడు, ఆయన ఏదో పెద్ద తురుం ఖాన్ కదా అని చెప్పని అనుకున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, అతను ఒక స్ట్రాటజిస్ట్. అంటే ఎట్లుంటుందంటే నాకు ఇప్పుడు మన నారాయణ లేకపోతే మన చైతన్య కాలేజీలు లేకపోతే కార్పొరేట్ కాలేజీలు ఎట్లుంటాయంటే స్టూడెంట్ కనుక 70 నుంచి 80 మార్కులు వచ్చేటట్టుంటే అతను గట్టిగా ముందర క్యాప్ పట్టుకుంటారు. అతనికి ఎందుకు 70-80 మార్కులు వచ్చేవాడికి 90 మార్కులు తీసుకెళ్ళటం ఈజీ, 40 మార్కులు ఉన్నటువంటి వాళ్ళని పట్టించుకోవాలి. అదే అక్కడ వాళ్ళు చేస్తుంటారు. ఒక 100 మంది స్టూడెంట్స్ చేర్చుకున్న తర్వాత వాళ్ళలో ఒక 10-15 మందిని తీసుకుని ఆ 10-15 మందిలో 5 ఫిల్టర్ చేసుకుని 95, 100, 1 ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని వెళ్తారు. అదే రకంగా ఈయన కూడా అదే పని చేశాడు, గెలిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయితే వాళ్ళకు కూడా కావాల్సినటువంటి కొన్ని చేశాడు, ఏమీ చేయలేదు, జీరో అనే మాట నేను మాట్లాడు. ఏమవుతుందంటే కొన్ని రిఫైన్ చేయాల్సినటువంటి ఉంటాయి, అవి చేశాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి స్టార్డమ్ లో ఉన్నాడు, గెలుస్తాడు, గ్యారంటీ గెలిచేస్తాడు. అయితే ఆ సీట్లు ఎన్ని వస్తాయి? 120, 130, 140, 150, ఇది నేను ఇందాక చెప్పానే 70 మార్కులు గ్యారంటీకి వస్తాయి. అప్పుడు 90 మార్కులు తీసుకుని వెళ్ళేటువంటి కొన్ని స్ట్రాటజీస్ ఉపయోగించడంలో ఆయన ఉండొచ్చు, ఆయన వల్ల కొంత జరిగింది. కానీ మొత్తం మీద ఆయన 70 నుంచి 80 మార్కులు ఆయనకు ఆల్రెడీ ఉన్నాయి. అయితే తెలంగాణలోకి వచ్చేసరికల్లా ఏం చేశాడు? అదే చెప్పాడు, అక్కడ టీఆర్ఎస్ గెలుస్తుంది అన్నాడు, మరి అక్కడ ఇది కాలేదు. అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్. అయితే ఒక్కటి మాత్రం చెప్తా, గెలిస్తే వాళ్ళు గొప్ప, ఓడిపోతే వాళ్ళ తప్పు అని మాత్రం నేను అన్నాను. జస్ట్ వాళ్ళు మనకు ఒక రకంగా ఉపయోగపడతారు. కానీ చంద్రబాబు గారు ఎట్లా ఉపయోగించుకుంటున్నారంటే వాళ్ళ పీకే గారిని అసలు ఆయన వచ్చి నుంచుంటే చాలు నాకు ఓట్లు పడతాయేమో అని చెప్పని అనుకుని ఆయన్ని ఇవాళ భుజానికి ఎత్తుకుని ముందుకెళ్తున్నాడు. అది మాత్రం తప్పు. ఇవాళ పీకే గారి వల్ల జరిగేటువంటి లాభం ఏమీ లేదు తెలుగుదేశం పార్టీకి కానీ ఎవరికి కూడాను. ఇవాళ ఆయన ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అంటే మన క్రికెట్ లో ఎట్లయితే దెబ్బ తగిలి బయటకు వెళ్ళిపోయి పెవేలియన్ లో కూర్చున్నటువంటి వాడిని మళ్ళీ ఆడించడానికి తెచ్చుకుందాము అని చెప్పని చంద్రబాబు గారి యొక్క ఇదే తప్ప నిజానికి ఆయన మళ్ళా బ్యాట్ పచ్చుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి